ఒక్కసారి మా పెద్దాయన వెంకయ్య నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఆ భాష హుందాగా ఉండేదై ఉండాలి. ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి. ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు, నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏంది పలుకుతున్నారు, అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు. దానికి కొన్ని ఛానల్స్, ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు. అధికారం ఉంది పెట్టుకుని దానికి మనం ఏం కాదని అనుకోండి. ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా కాకుండా ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. వాటి వస్తున్నాయంత ఆ మాటలు అసలు వినడానికే కాదు, సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు. కానీ వాటిని అదేం చేస్తున్నాం సార్, వాళ్ళు అన్నారు ఆ విధంగాను అన్నారు. బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. అది అట్లాగా అడుగు వెంకయ్య నాయుడు వాళ్ళని. ఒకడేమో వచ్చి నీ తల్లి మొగుడిచ్చాడా అంటాడు, ఇంకొకటి వచ్చి ఏం మింగడానికి పోయాడు అంటాడు, ఇంకొకటి వచ్చి నా కొడకల్లారా రెండ్రా చూసుకుందాం అంటారు. ఇది వీళ్ళు మాట్లాడే భాష. వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు, నారా లోకేష్కే కాదు నీకు కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్, విను బాగా. ఇన్ని రోజులు మేము ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినలేదు వెంకయ్య నాయుడు గారు. చంద్రబాబు నీకే చెప్పింది, భాష మాట్లాడేటప్పుడు హుందాగా ఉండాలంట. నీ భాషను చూసి ఇంకొకడు మారాలి, అంతేగాని ఆ భాష ఏం చంద్రబాబు నాలుగు నరం లేదని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. వెంకయ్య నాయుడు నువ్వు ఆ రోజే చంద్రబాబు మాట్లాడిన మాటలకి గడ్డి పెట్టుంటే ఈ రోజు మళ్ళీ ఇలాగ చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు వెంకయ్య నాయుడు గారు. మనం ఏమన్నా మంచికి చెప్పామనుకో చంద్రబాబుకి, నాకే నేర్పిస్తారా, 40 ఏళ్ళు రాజకీయంలో ఉంటున్నాను నాకు రాజకీయం నేర్పిస్తారా అని మన మాటలు కొట్టు పడేస్తా ఉంటాడు వెంకయ్య నాయుడు గారు. ఇంకా వీళ్ళ కొడుకైతే అస్సలు చెప్పలేదు. అతను స్టాన్ఫోర్డ్ లో చదివాడా లేదన్నా అలా బడి కానీ మానేసి అటు ఇటు కానీ తిరుగుతున్నాడు కానీ నాకు తెలియదు. కానీ నోరు తెరిస్తే పచ్చి బూతులు నారా లోకేష్ అయితే. మళ్ళీ వీళ్ళ నాన్న ఏమంటుంటాడు, నా కొడుకు స్టాన్ఫోర్డ్ లో చదివాడని గర్వంగా చెప్తుంటాడు. స్టాన్ఫోర్డ్ లో చదివినోడు ఇలాంటి మాటలు మాట్లాడతాడా వెంకయ్య నాయుడు గారు? మీరే చెప్పండి. ఈయన చిన్నప్పుడంట అసెంబ్లీలో వీళ్ళ నాన్న చెప్పే మాటలు అర్ధరాత్రి 12 అయినా విని పొనుకునేవాడంట. వీళ్ళ నాయన కానీ అసెంబ్లీలో రామాయణం కానీ చెప్తున్నాడా, పచ్చి అబద్ధాలు కదా అసెంబ్లీలో కూడా చెప్పేది చంద్రబాబు. నీకు తెలిసే ఉంటుంది కదా వెంకయ్య నాయుడు, మీకు నేను చెప్పాలా? వీళ్ళ నాయన చంద్రబాబు చెప్పే అబద్ధాలకి ఒక్కోసారి అబద్ధాలే భయపడిపోతుంటాయి. వీళ్ళేంద్రే నాయన ఇంత పచ్చి అబద్ధాలు చెప్తున్నారు మాకన్నానే. అలాంటి అబద్ధాలు వీళ్ళ అబ్బా కొడుకులు చెప్తా ఉంటారు వెంకయ్య నాయుడు గారు. అలాంటి పచ్చి బూతులు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు వెంకయ్య నాయుడు గారు. వీళ్ళు ఎన్ని బూతులు మాట్లాడినా వీళ్ళని వెనకేసుకొని వచ్చేదానికి ఒక పచ్చ మీడియా రెడీగా ఉంటుంది. వీళ్ళిద్దరు కన్నా నీ అబ్బా అన్నారు అనుకోండి, ఆ పచ్చ మీడియా ఎలా రాస్తుంది? వాళ్ళు ఏమన్నారంటే మీ నాన్నని ఇలా రండి అని గౌరవించారు, అలా పిలిచారు చంద్రబాబు, నారా లోకేష్ అని టీవీల్లో డిబేట్లు పేపర్ల మీద రాస్తుంటారు. అదే మేము ఇలాంటి సిగ్గులేని రాజకీయాలు చేయడం అవసరమా చంద్రబాబు అంటే ఈ పచ్చ మీడియా ఏమని రాస్తుందంటే, రాజకీయాలకి సంబంధం లేని ఇంట్లో మహిళల్ని ఎందుకు లాగుతున్నారు, ఇంట్లో మహిళల్ని ఎలా తిడతారు అని టీవీల్లో డిబేట్లు పేపర్ల మీద రాస్తుంటారు. అలాంటి రోత పత్రికలు వీళ్ళిద్దరివే వెంకయ్య నాయుడు గారు. ఇంకొకడు ఉన్నాడు మా పవన్ కళ్యాణ్ అన్న. ఇతనైతే ఇప్పుడే బయటకు వచ్చిన రామరాజు కాటన్ సీడ్ లాగా ఉంటాడు. అసలు మన నోట్లో నుంచి ఏం మాటలు వస్తున్నాయో అతనికే అర్థం కాదు. అలాంటి మెంటల్ స్టెబిలిటీలో ఇతను ఉంటాడు వెంకయ్య నాయుడు గారు. ఒక్కసారి వెంకయ్య నాయుడు గారు మీరు ఒక్కసారి ఇతను మాట్లాడిన స్పీచ్లు అన్నీ కానీ వింటే తీసుకొని వెళ్ళి ఎర్రగడ్డలో పడేయండిరా అని మీరే మాకు చెప్తారు. అలాంటి స్పీచ్లు ఇచ్చినాడు వెంకయ్య నాయుడు గారు ఇతను. ఈ పవన్ కళ్యాణ్ మాకు నీతులు చెప్తుంటాడు, ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదని. ఆయన పార్టీ లీడర్లకి కార్యకర్తలకి పచ్చి బూతులు నేర్పిస్తుంటాడు. అంటే వాళ్ళకి పచ్చి బూతులు నేర్పించేసి మా మీదకి ఉసిగలిపి పంపిస్తుంటే మేము వాళ్ళు ఎన్ని మాట్లాడినా మేము గమ్ముగా చూస్తూ ఉండాలి వెంకయ్య నాయుడు గారు. వెంకయ్య నాయుడు గారు మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఎప్పటికప్పటికి ఈ పవన్ కళ్యాణ్కి, ఈ చంద్రబాబుకి, ఈ నారా లోకేష్కి గిడ్డి పెడతా ఉండాలి నోటి నిండా. లేకపోతే వీళ్ళు అసలు ఈ రాష్ట్రాన్నే నాశనం చేసేటట్టున్నారు. మీలాంటి నాయకులు లేనందువల్ల వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు వెంకయ్య నాయుడు గారు.